అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఒక తీపి కబురు అయితే అందించిందండి కేంద్ర ప్రభుత్వం. అదేమిటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక శుభవార్త అండి. మీకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవుతాయో మనకు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందనమాట. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని రైతులందరికీ ఆర్థికంగా బలం చేకూర్చాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు అయితే తేవడం జరిగింది. 2019లో ప్రారంభమైన ఈ పథకం 18 విడతల్లో డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి వేసిందనమాట. ఈ 18 విడతల్లో మనకు ఒక్కొక్క విడతకు 2000 చొప్పున విడుదల చేసిన ప్రభుత్వం 19వ విడత వచ్చేసరికి ఈ 6000 రూపాయలను ఉన్న పీఎం కిసాన్ డబ్బుల్ని 10,000 రూపాయలకు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ 10,000 రూపాయల్లో మనకు 4,000 రూపాయలు ఆల్రెడీ చెల్లించడం జరిగింది. 17వ విడతలో 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 18వ విడతలో 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక 19వ విడతలో ఏకంగా 6,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు మొదలుపెట్టిందండి. రైతన్నలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఎప్పుడు ఈ పథకం రాబోతోంది అంటే, ఈ పథకం వచ్చేసి మనకు ఫిబ్రవరి నెల మొదటి వారం అయితే రాబోతోందండి. ఫిబ్రవరిన మనకు కేంద్రం బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్లో మనకు అన్నదాతలందరికీ తీపి కబురు అయితే అందించబోతోంది అనమాట. పీఎం కిసాన్కి సంబంధించి డబ్బుల్ని 6,000 రూపాయలు ఉన్న డబ్బుల్ని 10,000 రూపాయలకి చేయడం అయితే జరుగుతోందనమాట. ఈ పెంచిన డబ్బుల్ని కలిపి మొత్తం 10,000 రూపాయలు పీఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే రావడం జరుగుతుందో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతోందండి. పీఎం కిసాన్ డబ్బులతో పాటుగా అన్నదాత సుఖీభవ డబ్బులు చేర్చి రైతన్నలందరి అకౌంట్లను డబ్బులతో నింపాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సన్నాహాలు మొదలుపెట్టాయండి. రైతన్నలందరూ ఈ శుభవార్త విని ఎంతగానో సంతోషించాల్సి ఉంటుంది. మనకు ఫిబ్రవరి నెల నుంచి ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా పడబోతున్నాయండి రైతులకు. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలంటే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి రైతులు. చాలామంది రైతులు ఇప్పటికీ 17, 18 విడతలు తీసుకోకలేదన్నమాట డబ్బులు. ఇంకా ఎందుకు అంటే వాళ్ళు ఈకేవైసీ చేయించుకోలేదు. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే 19వ విడత డబ్బులు అయితే పడతాయండి. ఈ 19వ విడత డబ్బులు రావాలి అంటే మీరు మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఆ సిఎస్సి సెంటర్స్లో మీ బయోమెట్రిక్స్ ఉంచి మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా ఈకేవైసీని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక రైతన్నులందరూ కొంతమంది రైతులు వచ్చేసి పంట పొలాల్లో ఫారమ్స్ పెడుతున్నారండి, కోళ్ళ ఫారమ్స్ పెడుతున్నారు. వ్యవసాయం చేయకుండా కోళ్ళ ఫారమ్స్, డైరీ ఫార్మ్స్ అయితే పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతోందండి. వీళ్ళందరినీ చెక్ చేయడం జరుగుతోందన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు తీసుకుంటూ వ్యవసాయం చేయకుండా ఉన్న వాళ్ళని చెక్ చేసి వాళ్ళని గుర్తించే పనిలో అయితే కేంద్ర ప్రభుత్వం ఉందన్నమాట. ఇక ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే ఒకటి వచ్చిందండి. కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఖచ్చితంగా కలిగి ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతోందండి. మనకు ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాలకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కలిగి ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్లో మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కావాలంటే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇదండి మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను
మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.